దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంతోషంగా అందరము చేతులెత్తి దేవునికి మనం స్తోత్రం చెల్లిద్దాం. మరొకసారి చెప్దాం. ఈ శనివారము దేవుని సన్నిధిలోనికి చేరువచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరట శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే లైవ్లో దేవుని మాటలు వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ వారికి కూడా నేను హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఇంతవరకు దేవుని సన్నిధిలో చక్కగా పాటలు పాడి ప్రభువును మనం స్తుతించి ఆయన నామాన్ని మహిమపరచడానికి ప్రభు మనకి కృప అనుగ్రహించారు. 92వ కీర్తనలో వ్రాయబడినటువంటి మాట, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. మన జీవిత దినాలలో మంచి పనులన్నిటికన్నా కూడా మంచి పని ఏంటంటే దేవునిని మనము స్తుతించుటమే. ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి? నిత్యము ప్రభువును స్తుతించాలి. నిత్యము ప్రభువుని మనం స్తుతించాలి. భక్తుడు అంటాడు, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తము వరకు ఆయన నామము స్తుతింపదగిన నామం. అపోస్తులుడైన పౌలు గారు అంటారు, అసలు మన ఎడల దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం యేసుక్రీస్తునందు తండ్రి అయిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులను మనం చెల్లించాలి. మనం నిత్యము ప్రతి విషయంలో కూడా దేవుని స్తుతించాలని తండ్రి అయిన దేవుడు తలస్తూ ఉన్నాడు. అదొక మంచి కార్యం. స్తుతించుట ఒక మంచి కార్యం. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఆయనను స్తుతిస్తారో వారి ఎడల ఆయన కృప విస్తరింప చేయబడుతుంది, కార్యాలు నూతనపరచబడతాయి. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నిజంగా కొంత సమయం దేవుని సముఖంలో మనము ఆయనను స్తుతించడానికి ప్రభు మనకి కృప ఇచ్చారు. ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సంతోషంగా మరొకసారి రెండు చేతుల దేవునికి మనం స్తోత్రం చెల్లి. ఈ సమయంలో దేవుని మాటలు కొద్ది నిమిషాలు ఆసక్తి కలిగి మనం విందాం. అందరూ కూడా బైబిల్ తెరచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచన భాగాలు మనం చదువుకుందాం. చదవగలిగిన వారు ఒకరు చదివేదానికి ప్రయత్నం చేయండి. ఈ వాక్య భాగాలను ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. నేను చదువుతా, నాతో పాటు మీరందరి మాటలు చెప్పండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఈ వచన భాగాలను
ఈ మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఫలింపచేయునుగాక. ఈ ఎఫెసీ పత్రికలో దైవజనుడైన పౌలు అనేకమైన శ్రేష్టమైన విషయాలను సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం ఈ 2 వచనాలలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట దైవజనుడు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ మాట? మొదటి వచనంలో, 2వ వచనంలో చివరిగా మనకు ఆ మాట కనపడుతుందండి. ఏంటి ఆ మాట అంటే, నడుచుకొనుడి, నడుచుకొనుడి. దేవుని పిల్లలంగా మనం ఎలా నడుచుకోవాలో దైవజనుడు ఇక్కడ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. ఈ అధ్యాయంలో ఇదే మాట మనం 3 పర్యాయాలు మనం గమనించగలము. మొదటి వచనంలో మనం చూస్తున్నాం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. స్తోత్రం చూద్దాం. ఎలా నడుచుకోవాలి మనం? అందరు చెప్పండి కొంచెం గట్టిగా. ఎవరిని పోలి నడుచుకోవాలి? దేవుని పోలి మనం నడుచుకోవాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వలె మనం నడుచుకోవటానికి ఆయన తన అడుగు జాడలను మనకు ఉంచి వెళ్ళాడు. ఆయన తన అడుగు జాడలను మనకు మాదిరిగా ఉంచాడు. చక్కగా మనం ఆయన అడుగు జాడలలో మనం అడుగులు వేసి నడవగలిగితే దేవుని సన్నిధిలో ఎంతగానో మనం దీవించబడగలం. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుని హృదయములో మన ఎడల ఆయన కలిగి ఉన్న ఆలోచన, తలంపు, మన ఎడల ఆయన కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే, మనము దేవుని పోలి మనం నడుచుకోవాలి. మన ఆలోచన బట్టి కాదు, మన ఇష్టాలను బట్టి కాదు, మన ఉద్దేశాలను బట్టి కాదండి. మనం నడుచుకోవలసింది ఎలా? మనం నడుచుకోవాలంటే దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఈ వచ్చిన భాగంలో ఎంత చక్కగా దైవజనుడు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. కావున మీరు అంటే ఎవరు? దేవుని సన్నిధిలో చేరిన మనం. లోకంలో ఉన్నవారికి ఈ మాట చెప్పటం లేదు. దేవుని ఎరగని అన్యులకు దేవుడు ఈ మాట చెప్పటం లేదు. తన సేవకుని ద్వారా ఈ మాట ఎవరికి తెలియచేస్తూ ఉన్నాడంటే, దేవుని పిల్లలంగా పిలువబడుతున్న మనకు దేవుడు ఈ విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులైన పిల్లల వలె మీరు దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి మీరు నడుచుకొనుడి. ఇప్పుడు మనం అడుగులు వేసేటప్పుడు ఎవరిని చూడాలి అంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనం చూడాలి. ఆయన వలె అడుగులు వేయాలి. ఆయన వలె మనం నడుచుకోవాలి. ఆయన వలె మనం ప్రవర్తించాలి. ఆయన వలె మనం మాట్లాడాలి. ఆయన వలె మనము చూడాలి. ఆయన వలె మనం జీవించాలి. దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దామా? ఈ రోజుల్లో చాలామంది ఈ మాట చెప్పడానికి మనం విచారపడాలి. దేవుని పిల్లలని పిలువబడుతూ, విశ్వాసులని పిలువబడుతూ, లేదా క్రైస్తవులని పిలువబడుతూ కూడా వారి యొక్క
నడవడి లేదా వారి యొక్క ప్రవర్తన, వారి జీవితం ఎవరి వలె కనబడుతుందంటే, లోకములో ఉన్నటువంటి కొందరు ప్రముఖులు లేదా సెలబ్రిటీస్ వారిని చూసి వారి వలె జీవించడానికి, వారి వలె నడుచుకోవడానికి, వారి వలె ప్రవర్తించడానికి, వారి వలె మాట్లాడటానికి అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారండి. అటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఆ మొదటి శతాబ్దపు కాలంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని ద్వారా సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు నడుచుకోవలసింది వారిని వీరిని చూసి వారి వలె వీరి వలె కాదు. మీరు నడుచుకోవాల్సింది దేవుని పోలి మీరు నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. కొందరు సినీ యాక్టర్స్ వారిని చూస్తూ, వారిని గమనిస్తూ వారి వలె వీరి వేషధారణ మార్చేస్తూ ఉన్నారు. వారి వలె వీరు మాట తీరు మార్చేస్తూ ఉన్నారు. వారి వలె వీరు నడిచే ఆ విధానము, స్టైల్ మార్చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది, మనల్ని ప్రేమించింది, మన కొరకు ప్రాణం పెట్టింది, మన కొరకు రక్తాన్ని చిందించింది, మన జీవితాలను బాగు చేసింది, మన కుటుంబాలను కడుతుంది, మనకు క్షేమాన్ని కలగచేస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎవరు మన కొరకు ప్రాణం పెట్టలేదండి. ఈ లోకంలో ఎవరు మన కొరకు రక్తాన్ని చిందించలేదు. ఈ లోకంలో దయానీయమైన ఒక దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఎవరు మన దగ్గరికి రాలేదు. ఎవరు మనల్ని చూసి జాలిపడలేదు. ఎవరు మనల్ని హక్కున చేర్చుకోలేదు. మనల్ని హక్కున చేర్చుకొని మనల్ని ప్రేమించి మన జీవితాలను బాగు చేసింది యేసు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం నడుచుకోవలసింది ఆయనను పోలి దేవుని పోలి మనం నడుచుకోవాలండి. దేవుని పోలి మనం నడుచుకోవాలి. మన నడవడిలో, మన ప్రవర్తనలో ఎవరు కనబడాలంటే యేసయ్య కనబడాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకము లేదా సమాజము, ప్రజలు మనలో ఎవరిని చూడాలంటే యేసయ్యను చూడాలి. మన నోటితో సాక్ష్యం ఇవ్వకముందే, నేను ప్రభువుని నమ్ముకున్నానని మనం చెప్పకముందే, నేను మందిరానికి వెళతానండి అని మనం చెప్పకముందే, మన ప్రవర్తన ద్వారా సాక్ష్యం సమాజంలోనికి వెళ్ళాలి. సమాజం మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఆ విధంగా మనం దేవుని పోలి మనం నడుచుకోవాలి. దేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎంత చక్కగా దైవజనుడు అంటున్నాడు, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి మీరు నడుచుకొనండి. ఈరోజున ఒక ప్రశ్న పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. దేవుని పోలి మనం నడుస్తున్నామా? మన ప్రవర్తనలో, మన నడకలో దేవుడు కనపడుతున్నాడా? సమాజం దేవుని చూడగలుగుతుందా? లేదంటే మన ప్రవర్తనలో, మన నడవడిలో, మన జీవితంలో లోకం కనబడుతుందా? లోక సంబంధమైనవి కనబడుతూ ఉన్నాయా? ఒకసారి మనం పరీక్షించుకొని మనం సరిచేసుకోవాలి. దేవుని పోలి నడుచుకోవడానికి ఒక తీర్మానం ప్రభు దగ్గర మనం చేసుకోవాలి. ఈ లోకం శాశ్వతము కాదు. ఈ లోకములో ఉన్న ఆశలన్నీ కూడా గతించిపోతాయి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా
శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ప్రసంగిలో భక్తుడు అంటాడు, చూచుట ద్వారా కన్ను అంట తృప్తి చెందటం లేదంట, వినుట ద్వారా చెవి తృప్తి చెందటం లేదంట, భుజించుట ద్వారా నోరు తృప్తి చెందటం లేదంట. అంటే ఈ లోకములో దేనిని బట్టి మనం తృప్తి చెందలేమండి, దేనిని బట్టి మనం తృప్తి చెందలేము. ఈ లోక సంబంధమైన ఆశలు మనలను దేవునికి దూరము చేసి అపవాదికి, వాని అనుచరులకు, వాని కొరకు సిద్ధపరిచిన పాతాళానికి, నిత్యాగ్నికి మనలను తీసుకుని వెళతా ఉన్నాయి. కాబట్టి లోక ఆశల వైపు మనం పరిగెత్తక, లోకాన్ని మనం చూసి లోక సంబంధంగా మనం నడుచుకోకుండా దేవుని పోలి నడుచుకోవటానికి దేవుని సహాయం మనకు అనుగ్రహించబడును గాక. స్తోత్ర. 2వ వచనంలో చూడండి ఏమంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. యేసయ్య మనలను ప్రేమించాడండి. నిజంగా యేసయ్య మనల్ని ప్రేమించాడు అనడానికి రుజువు మాటలతో కాదు, అది ఆయన క్రియలతో కనపరిచాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు అనడానికి రుజువు ఏంటంటే, దేవునికి ఆయన ఎలా అప్పగించుకున్నాడంట, అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. నిన్ను నన్ను మనలను ప్రేమించి, ప్రజలందరినీ కూడా ఆయన ప్రేమించి తాను సిలువకు అప్పగించుకున్నాడు. తాను సిలువకు అప్పగించుకొని సిలువలో ఆయన నలగ కొట్టబడ్డాడండి. ఆ గెత్సెమనే తోటలో ఆ రాత్రంతా ప్రభు వేదనతో ప్రార్థన చేసుకున్నారు కదా, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. హల్లెలూయా. దేవుని చిత్తానికి అప్పగించుకొని రాత్రంతా వేదనతో ప్రార్థన చేశారు ప్రభువారు. తెల్లవారుతుండగా రోమ రాణువారు వచ్చారు. ప్రభుతో కూడా శిష్యులు అందరూ కలిసి ఉన్నారండి. ఇస్కరియోతు యూదా రోమ రాణువారిని తీసుకొని వచ్చాడు. రోమ రాణువారు అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ఒక గుంపుగా ప్రజలు ఉన్నారు కదా, వీరిలో యేసు ప్రభువును మేము ఎలా గుర్తుపట్టేది, మాకు ఒక ఆనువాలు నువ్వు మాకు ఇవ్వు అన్నప్పుడు రోమ రాణువారితో ఇస్కరియోతు యూదా చెప్పిన మాట, నేను ఇప్పుడు వారి దగ్గరికి వెళతాను, వారి దగ్గరికి వెళ్ళి నేను ఎవరిని సమీపించి ఎవరిని నేను ముద్దు పెట్టుకుంటానో, ఎవరిని ముద్దు పెట్టుకుంటూ బోధకుడా నీకు శుభమని పలుకుతానో అతనే యేసుక్రీస్తు ప్రభువారు. వారికి ఒక ఆనువాలు ఇచ్చి ఇస్కరియోతు యూదా ప్రభువారి దగ్గరకు వచ్చి ఆయనకు దగ్గరగా వెళ్ళి ఆయన్ని కౌగిలించుకొని ఆయన నొసట ముద్దు పెట్టి యూదా పలికిన మాట, బోధకుడా నీకు శుభం. నిజంగా అతని మాటల్లో ఏముంది? కపటం. ఏముంది చెప్పండి? యేసు ప్రభువాన్ని సిలువ మరణానికి అప్పగించడానికి బేరం కుదుర్చుకొని వెండి నాణ్యాలు యాజకుల దగ్గర తీసుకొని రోమ రాణు వారిని వెంట పెట్టుకొని వచ్చి వారు యేసు ప్రభు ఆయన మేము ఎలా గుర్తుపట్టాలి అంటే, నేను దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే యేసు ప్రభువారు, ఆ తర్వాత మీరు వచ్చి పట్టుకోండి అని వారికి ఆనవాళ్ళు ఇచ్చి
యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని పలుకుతున్నాడు? బోధకుడా నీకు శుభం. ఇస్కరియోతు యూదా మాటల్లో కపటం, అతని హృదయంలో కపటం, అతని మనస్సులో కపటం, అతని జీవితం అంతా కూడా కపటంతో నిండిపోయిందండి. కానీ ప్రభు అతన్ని కూడా ప్రేమించేమన్నాడు, చెలికాడా నువ్వు చేయాలనుకున్నది, చేయవచ్చినది చెయ్యి. నిజంగా ఎవరైనా మనకు కీడు తలపెట్టడానికి మన దగ్గరకు వస్తే, మన దగ్గరకు వచ్చిన వారు మనకు కీడు తలపెట్టడానికి వచ్చారనేది మనకు అర్థమైతే, వారిని ఉద్దేశించి చెలికాడని మనం పిలవగలమా? స్నేహితుడని మనం పిలవగలమా? మన హృదయం ఎంతో వారిని గూర్చి చెడుగా వెంటనే వేదనతో లేదో కోపంతో వారి మీద మనం తిరగబడినట్లుగా మాట్లాడతాం కదా. కానీ ప్రభు ఎంతో చక్కటి మాదిరి అక్కడ ఆయన మనకు చూపెట్టారు. మన జీవితాల్లో కూడా మేలు చేసి శ్రమపడుట కంటే కూడా, కీడు చేసి శ్రమపడుట కంటే కూడా మేలు చేసి శ్రమపడుట అది మనకు మంచిది. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. వెంటనే ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టుకొని బోధకుడా నీకు శుభం అన్నాడు. రోమా రాణు వారు వచ్చేసారు. రోమా రాణు వారు వచ్చినప్పుడు ప్రభు అన్నాడు, మీరు ఎవరిని వెతుకుచున్నారు అని. వారు అన్నారు, మేము యేసును వెతుకుచున్నాము. వెంటనే ఆయన అన్నాడు, నేనే ఆయనను. ఎప్పుడైతే ప్రభు ఆ మాట అన్నాడో, అక్కడున్న ఆయన్ని పట్టుకోవడానికి వచ్చిన రోమా రాణు వారు వెనకకు తగ్గి వచ్చిన వారందరూ కూడా నేలన పడిపోయారంట. వచ్చిన వారందరూ కూడా నేలన పడిపోయారు. ఏమై ఉంటుంది? నేను అనుకుంటున్నాను, ఆ రాత్రంతా కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నారు? ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థనా శక్తి, ప్రార్థనా ప్రభావం, ఆ ప్రార్థనలో ఉన్న మహిమతో ప్రభు వారు నింపబడ్డారండి. ఆ శక్తి, ఆ ప్రభావం, ఆ మహిమకు వారు తాళచాలలేక వెనకకు తగ్గి పడిపోయారంట. ఆయన తాను తగ్గించుకొని, తన మహిమను తగ్గించుకొని, నేనే ఆయనను అని చెప్పి మరలా రోమా రాణు వారికి ఆయన తాను అప్పగించుకున్నాడు. వారు వచ్చి బలవంతంగా పట్టుకొని వెళ్ళాల. బలవంతంగా ఆయన్ని పట్టుకొని వెళ్ళటం అది ఎవరి వల్ల కూడా కాదండి. మరణమే ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. రోమా రాణు వారు బంధించగలరా? స్వతహాగా ప్రభు వారికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే నిన్ను నన్ను మనలను ఆయన ప్రేమించాడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామా? మనలను ప్రేమించి మన కొరకు శ్రమపడ్డవారు ఎవరైనా ఉన్నారా? కాస్త మన గురించి ఎవరికైనా ఇబ్బంది కలిగితే వెంటనే వారు మన మీద నెగిటివ్గా మాట్లాడేస్తారు. కొంచెం ఇబ్బంది కలిగితేనే ఆ మనిషి అంతేనండి, ఆ మనిషి అంతే. ఆ మనిషి మాట వింటే, లేదా ఆ మనిషిని నమ్ముకుంటే, ఆ మనిషిని వెంబడిస్తే ఇట్లాంటి సమస్యలే వస్తాయి మనకని మన గురించి నెగిటివ్గా మాట్లాడతారు. చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటేనే. కానీ ప్రభు స్వతహాగా నీ కొరకు నా కొరకు ఆయన మనల్ని ప్రేమించి తాను సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో నలకు కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, తన రక్తాన్ని చిందించాడు, తన రక్తాన్ని ధారపోసాడు, తన ప్రాణమును బలిగా అర్పించాడు. తన ప్రాణమును బలిగా అర్పించి ఆయన మన నుండి ఏం కోరుకుంటూ ఉన్నాడు? చూడండి 2వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ఏం కలిగి నడుచుకోవాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. 2 చేతులు ఎత్తి స్తోత్రం చదువుదాం. మొదటిదేంటి?
దేవుని పోలి మనం నడుచుకోవాలి. రెండవది, ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. ప్రేమ కలిగి నడుచుకోవడానికి మనకు మాదిరి ఎవరు? యేసయ్యే. ఆయన మనల్ని ప్రేమించాడు. మనం పరిమళ వాసనగా ఉండడానికి, మన జీవితాలు బాగవడానికి, మనలను రక్షణతో అలంకరించడానికి మన కొరకు ఆయన తనను అప్పగించుకున్నాడు. మనలను ప్రేమించి తన ప్రాణమును అర్పించి ఆయన మనకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకటి, మనం దేవుని పోలి నడుచుకోవాలి. రెండవది, ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. నేను మీకు ఇదే పత్రికలో ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రికలోని 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ఏమంటున్నాడు? ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఒకరినొకరు మనం ఏం చేయాలి? సహించాలి. సహించడానికి మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే సహించగలం, ప్రేమ ఉంటేనే ఓర్చుకోగలం, ప్రేమ ఉంటేనే అర్థం చేసుకోగలం, ప్రేమ ఉంటేనే. మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనలో ఏముండాలంటే ప్రేమ ఉండాలి. ఎవరి ప్రేమ? లోక సంబంధమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమతో మన హృదయాలు నింపబడునుగాక. దేవుని ప్రేమతో మన అంతరంగము నింపబడునుగాక. దేవుని ప్రేమతో మన జీవితాలు నింపబడునుగాక. దేవుని ప్రేమతో మనం నడిపించబడుదుముగాక. ఎవరైనా మన ఎడల ఒకవేళ విరోధంగా వారు మన ఎడల ప్రవర్తించిన, మనకు విరోధంగా, మనకు ఇబ్బందిని కలిగించేటట్లుగా వారు ప్రవర్తించిన, తిరిగి వారి విషయంలో మనం ఎలా ఉండాలంటే దేవుని ప్రేమను చూపే వారంగా ఉండాలి. దేవుని ప్రేమను బట్టి వారిని మనం సహించే వారంగా ఉండాలి, ఓర్చుకునే వారంగా ఉండాలి. మన అడుగులలో, మనం నడుచుకునే విధానములో, మనం ప్రవర్తించే ప్రవర్తనలో దేవుని ప్రేమ కనబడునుగాక. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. ఎలా నడుచుకోవాలి చెప్పండి? మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఒకటి, దేవుని పోలి మనం నడుచుకోవాలి. రెండవది, ప్రేమ కలిగి మనము నడుచుకోవాలి. నడుచుకోవటం అంటే, ఒకవేళ మీరు ఉదయాన్న కొంతమంది వాకింగ్ చేస్తారు కదా, ఆ వాకింగ్లో అనుకునేరు ఉదయం నుండి సాయంత్రం వరకు మన జీవన విధానంలో, మన పనులలో, మన ప్రయత్నాలలో, మన బంధువుల మధ్యన, స్నేహితుల మధ్యన, ఇరుగు పొరుగు వారి మధ్యన, ఆత్మీయుల మధ్యన, కుటుంబంలో, సంఘములో, సమాజములో అందరి ఎడల మనం ఏం కలిగి ఉండాలంటే ప్రేమను మనం కలిగి ఉండాలి. మనల్ని ప్రేమించిన వారిని తిరిగి ప్రేమించటం తేలికండి, కానీ మనల్ని ద్వేషించిన వారిని మనం ప్రేమించటం కష్టం. అయితే మనం అందరినీ ప్రేమించాలి. మనల్ని ద్వేషించిన వారిని కూడా మనం ప్రేమించే మనసు కలిగి ఉండాలి. మనకు కీడు తలపెట్టిన వారిని కూడా మనం ప్రేమించే మనసును కలిగి ఉండాలి. ఇది కాస్త కష్టమే, అయినా కూడా దాన్ని మనం సాధకం చేయాలి. సాధకం చేస్తే దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? చెప్దామా? హల్లెలూయా. ప్రేమ కలిగి నడుచుకొనుడి. కొరింథీ పత్రికలో
నేను మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. ప్రేమ ఎలా ఉంటుందో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరవండి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేనివాడనైతే, ఏం లేనివాడైతే, ఏమున్నా పర్వాలేదంట, భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడిన, పరిశుద్ధాత్మ భాషలు, దేవుని దూత భాషలు, అన్య భాషలు, ఇన్ని రకాల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే ఎలాంటి వాడనంట, మ్రోగుడు కంచును గనలాడు తాళమునయుందును. 2వ వచనం, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనే. ప్రేమ లేకపోతే ఎవరంట చెప్పాలి, అందరి గొంతులు వినబడాలి. ప్రేమ లేకపోతే, కొంచెం చెప్పండి అందరి గట్టిగా, ప్రేమ లేకపోతే, నాలో ప్రేమ లేకపోతే ప్రసంగం చేసినా వ్యర్థుడనే, పాట పాడినా వ్యర్థుడిని, గంటల తరబడి ప్రార్థన చేసినా వ్యర్థుడనే, కొండలను పెకలింపగలిగినంత విశ్వాసం నాలో ఉన్నా నేను వ్యర్థుడిని. ప్రయోజనం లేదు వ్యర్థుడినంటే. ఏముండాలి నాలో? దేవుని ప్రేమ ఉండాలి. ఇంకా ఏమంటున్నాడు తెలుసా అక్కడ, పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియు. ప్రేమ ఉండాలి, ప్రేమ లేకపోతే ప్రయోజనం లేదు. ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి మనం నడుచుకున్నట్లుగా, మనము పరిమళ వాసనగా ఉండున్నట్లుగా యేసయ్య మన కొరకు అర్పణగా, బలిగా ఆయన తను అప్పగించుకున్నాడండి. ఏమంటున్నాడో చూడండి అక్కడ, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము. ఇదొక్కటి చాలండి మనలో ప్రేమ ఉందా లేదా అనడానికి. ఎన్నెన్ని ఉంటాయో మన లోన, స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా అండి ఎన్నో ఉంటాయి మనకి, ఎవరెవరి మీదో ఎన్నో పెట్టుకొని ఉన్నాం లోన. కానీ నిజంగా ప్రేమ ఉంటే అపకారమును మనసులో, ఎవరో ఎప్పుడో ఏదో బై సంథింగ్ జరిగింది, మనకు అపకారం చేశారు, వారి ద్వారా కీడు జరిగింది, నష్టం జరిగింది, మనం ఇబ్బంది పడ్డాం, నష్టపడ్డాం, కష్టాల్లోకి వెళ్ళాం. తర్వాత దేవుని కృపను బట్టి మనం మరలా ఆ ప్రతికూల పరిస్థితుల నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు, మనల్ని దీవించాడు, ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నాం. అయినా వారిని మనం మర్చిపోలేకపోతున్నాం. ఎక్కడ పెట్టాం వారిని? ఇదిగో పలానా మనిషి నన్ను ఇలా అంది, ఇలా చేసింది, ఇలా ఇబ్బంది పెట్టింది. ఆ మనుషుని గురించి ఎక్కడ పెట్టుకున్నాం? మనసులో. మళ్ళీ పైకి మనం ఏమంటున్నాం? దేవుని ప్రేమతో నేను ఉన్నానయ్యా, అది పచ్చి అబద్ధం. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రేమ మనలో ఉంది అనడానికి నిదర్శనం ఏంటంటే, అపకారమును మనం మనలో ఉంచుకోకూడదు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకోదు. సమయం కొరకు ఎదురు చూడదు. చాలామంది సమయం కొరకు, అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో ఈ మనిషి చూస్తాను, ఇప్పుడు నా వైపు నుంచి ఆ మనిషిని ఏమంటానికి నాకు అవకాశం లేదు కాబట్టి నాకు కూడా సమయం వచ్చిందని మన కోపాన్ని అలా మన ఆవేశాన్ని అలా కంట్రోల్ చేసుకుంటాం. అవకాశం ఉన్నా దాన్ని మనం వాడకూడదు.
దేవుని ప్రేమ మనలో పనిచేయునుగాక. ఏమంటున్నాడు ఇంకా చూడండి, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. అన్నిటినీ అన్నిటినీ కొంచెం 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 అసలు వెంటనే కొంతమంది ఎమోషనల్ అయిపోతారు. అసలు అది మంచిగా చెడని కూడా ఆలోచించరు. ఆ మాట పూర్తిగా కూడా వినరు కొంతమంది. దాన్ని ముందు మాట తీసుకోరు, వెనక మాట తీసుకోరు. వారికి నచ్చని కాని మాట ఏదో చెవిని పడగానికి ఆలోచించకుండా తొందరపడతారు. ప్రేమ అన్నిటిని ఏం చేస్తుందంట? తాళుకుంటుంది, అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ శాశ్వత కాలముండును. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రేమ శాశ్వత కాలముండును. ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైన నిరర్థకమగును. ఇవన్నీ ఒకవేళ నిలిచిపోతాయి, కానీ ప్రేమ మాత్రం నిలిచిపోదంట. 13వ వచనం అంటాడు, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది 14వ అధ్యాయం 1వ వచనం, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని ప్రేమతో మనం నింపబడడానికి ప్రయాసపడాలి. ఒకటి, దేవుని పోలి మనం నడుచుకోవాలి. రెండవది, మనం ప్రేమ కలిగి నడుచుకోవాలి. ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. మనలో దేవుని ప్రేమ కనబడాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇదే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట మనం చూద్దాం. 10వ వచనం కూడా చూడండి. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఎలా నడుచుకోవాలి? మనం వెలుగు సంబంధుల వలె మనం నడుచుకోవాలి. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని కుటుంబంలో తల్లిదండ్రుల ఇష్టాలు పిల్లలు తెలుసుకుంటారు, పిల్లల ఇష్టాలు తల్లిదండ్రులు తెలుసుకుంటారు. భర్త ఇష్టం భార్య తెలుసుకుంటుంది, భార్య ఇష్టం భర్త తెలుసుకుంటాడు. తెలుసుకోవడంలో తప్పేం లేదు, తెలుసుకోవాలి. వారికి ఏది ప్రీతికరమైనదో దానినిచ్చి వారిని సంతోషింప చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తారు కుటుంబాల్లో. భర్త కానివ్వండి, భార్య కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి. ఆ మధ్య కాలంలో నేను ఒక చిన్న వీడియో చూశాను. కుమారుడు తన తండ్రికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు. అది తన చిరకాల కోరిక అంట. అదంటే తనకు చాలా ఇష్టం అంటే. ఏంటంటే అది బుల్లెట్. కానీ తన ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే. తనకొచ్చే కొద్దిపాటి ఆదాయంలో తన భార్య బిడ్డలను పోషించుకుంటూ వారికి ఏం తక్కువ చేయకుండా ఎంతో కష్టపడి కుటుంబాన్ని చక్కగా నడిపిస్తూ ఉన్నాడు. పిల్లలు కొంచెం పెరిగారు, పెద్దవారు అయ్యారు, చదువుకున్నారు, కాస్త ఉద్యోగాలు చేస్తా జీతాలు సంపాదిస్తున్నారు. ఆ టైంలో కుమారుడు తండ్రి మనస్సును, తండ్రి ఇష్టాన్ని ఎరిగిన వాడై తండ్రిని సర్ప్రైజ్ చేయడానికి ఒక రోజున బుల్లెట్ తనకి తెలియకుండానే ధనాన్ని హెచ్చించి దాన్ని కొని తీసుకొచ్చి సడన్గా తన తండ్రికి ఇచ్చి దాన్ని సర్ప్రైజ్ చేశాడు. తన తండ్రి మనసులో ఏదైతే ఉందో దానిని తనకివ్వటానికి కుమారుడు ప్రయాసపడ్డాడండి. ఇలా కుటుంబాలలో ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని వారి కొరకు వాటిని తెచ్చిస్తూ ఉంటారు. చాలా సంతోషం. అయితే మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభు, మన యేసయ్య, ఆయన దేన్ని ఇష్టపడుతున్నాడో దానిని కూడా మనం తెలుసుకోవాలి. పిల్లలుగా తల్లిదండ్రుల మనసు తెలుసుకున్నాం మనం, లేదా తల్లిదండ్రులుగా పిల్లల మనసు తెలుసుకున్నాం మనం. యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన బిడ్డలంగా పిలువబడుతున్న మనం ఆయన మనసు ఏంటో మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్ర.
ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు. మనం చేసే పనులు ఇవి దేవునికి ఇష్టమా కాదా? ఎప్పుడైనా మనం పరీక్షించామా? చాలా చాలా చేస్తూ ఉంటాం. మన కుటుంబాల్లో శుభకార్యాలు కానివ్వండి, లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలు ఏవైనా జరుగుతున్నప్పుడు మన కుటుంబాల్లో కొన్ని మనకు పితృపారంపర్యంగా వచ్చే కొన్ని పద్ధతులు, ఆచారాలు, కట్టుబాట్లు ఉంటాయి. వాటిని చేసే ఆ ప్రయత్నంలో వాటిని చేయటం ద్వారా ఆయన సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? నేను చేస్తున్న దీని ద్వారా దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడని మనం ఎప్పుడైనా పరీక్షించామా? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఒక విచారం ఏంటంటే, బంధువులు ఏదో అనుకుంటారని చేసేస్తాం. ఒక్కోసారి బంధువులు ఏదో అనుకుంటున్నారని తెగించి చేసావు. దేవుడు ఏమనుకుంటున్నాడన్న ఆ భయం కొంచెం మన గుండెల్లో నిజంగా పని చేయడం లేదని మనం గమనించాలి. నిజంగా దేవుడు చూస్తున్నాడు ఈ విషయంలో, ఆయన సంతోషిస్తాడా, బాధపడతాడా అన్న ఆలోచన మన హృదయాల్లో కానీ పని చేయగలిగితే మనం ఎప్పటికీ ప్రభువును సంతోషపెట్టే వారంగానే ఉంటాం. దేవునికి స్తోత్ర. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ఎలా నడుచుకోవాలంట? వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అందరూ చెప్పండి, ఎలా నడుచుకోవాలి మనం? వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. ఏమంటున్నాడు అక్కడ? నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారయుండక వాటిని. అంధకారం అంటే చీకటి క్రియలలో, చీకటి కార్యాలలో, చీకటి పనులలో మీరు పాలువారయుండక వాటిని మీరు ఖండించండి. మీరు ఎలా నడుచుకోవాలంటే వెలుగు సంబంధుల వలె మీరు నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె. మీరు చూడండి పైన 9వ వచనంలో ఒక మాట, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం. వెలుగు సంబంధుల వలె అంటే వెలుగు ఫలం ఏంటి? సమస్త విధములైన మంచితనం. ఎలా నడుచుకోవాలి మనం? వెలుగు సంబంధుల వలె అంటే వెలుగు ఫలం ఏంటంటే మంచితనం. మంచిగా మనం నడుచుకోవాలి. చీకటిలో మనం నడుచుకోకూడదండి. చీకటి చెడుకు సాదృశ్యం, అపవిత్రతకు సాదృశ్యం, పాపానికి సాదృశ్యం. వెలుగు నీతికి సాదృశ్యం, పరిశుద్ధతకు సాదృశ్యం, మంచితనానికి సాదృశ్యం. వెలుగు సంబంధుల వలె అంటే మనం నీతిగా నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, పరిశుద్ధంగా నడుచుకోవాలి, మంచితనంగా మనం నడుచుకోవాలి. వరుసగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ముగింపులోనికి వెళదాం. మొదటిగా మనం ఎలా నడుచుకోవాలి చెప్పండి? హలో, అందరు గొంతులు వినబడేటట్టు చెప్పండి. ఇంకోసారి చెప్పండి. ఏదైనా కాస్త వ్యవహారం దగ్గర తేడా వచ్చి మన మాట తగ్గిద్దండి, అప్పుడు వాయిస్ పెరుగుద్ది. ఇన్నిసార్లు అడుగుతుంటే దాని అర్థమైంది, కొంచెం గట్టిగా చెప్పమని అట్టుకుంటా అని చెప్పి కొంచెం స్వరం పెంచాలి, కాస్త వాల్యూమ్ పెంచాలి. మొదటిగా మనం ఎలా నడుచుకోవాలి? దేవుని పోలిన వారంగా మనం నడుచుకోవాలి. రెండవదిగా ప్రేమ కలిగి నడుచుకోవాలి. మూడవది వెలుగు సంబంధుల వలె మనం. వరుసగా చెప్పండి ఇప్పుడు మీరు. వరిచేలుకి తెగులు పడితే కొన్ని చోట్ల ఎత్తు, కొన్ని చోట్ల పొలాలు కనపడతా ఉంటుంది వరిచేల్లో. అట్ట చెప్పారు. ఉంది కొద్ది మంది అయినా. అందరు గొంతులు కలిసేటట్టు చెప్పండి.
స్వరాలే కలవట్లా, మనసులు కలిసినాయి అంటే నమ్మలేం. రైట్, నేను చెప్తాను, అందరం కలిసి చెప్దాం. ఫస్ట్ది, దేవుని పోలి నడుచుకొనుడి, ప్రేమ కలిగి నడుచుకొనుడి, వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఫస్ట్ది ఎలా నడుచుకోవాలి? రైట్. రెండవది గట్టిగా చెప్పండి, మళ్ళీ ఎందుకు? పేతురు గారిని ప్రభు అన్నట్టు అల్ప విశ్వాసి ఎందుకు సందేహించితివని సగం దాకా బాగా వచ్చి మళ్ళీ సగం దగ్గర ఆగిపోతున్నారు. రెండవది కొంచెం గట్టిగా, రైట్. మూడవది దేవుడు ఆ విధంగా నడుచుకోవడానికి మనకు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం తలలు వంచుదాం. మోకరిల్లగలిగిన వారు మోకరిల్లండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, దేవుని పోలి నడుచుకోవటానికి, ప్రేమ కలిగి నడుచుకోవటానికి, వెలుగు సంబంధుల వలె నడుచుకోవటానికి నాకు మీరు సహాయం చేయండి నాయన. లోక ప్రభావం నా మీద పడకూడదు, లోక ఆశలను బట్టి నేను నడుచుకోకూడదు నాయన. నీ వలే నేను నడుచుకోవాలి, ప్రేమ కలిగి నేను నడుచుకోవాలి, వెలుగు సంబంధుల వలె నేను నడుచుకోవాలి. నాకు మీరు సహాయం చేయండి ప్రభు అని ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో వెత్తబడిన మాటలు మన హృదయాల్లో ఫలభరితమగునట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి వెత్తబడిన మాటలు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలభరితముగా చేయండి. దేవుని పోలి ప్రేమ కలిగి వెలుగు సంబంధుల వలె మేము నడుచుకున్నట్లుగా పరిశుద్ధాత్మ తండ్రి మీరు మాకు సహాయము చేయండి. ఎక్కడ లోకం మాలో కనబడకూడదు, ద్వేషం, అసూయ, కలహాలు మాలో కనబడకూడదు, చీకటి అంధకార క్రియలు మాలో కనబడకూడదు. ప్రభా తండ్రి, మేము నడవవలసినటువంటి మార్గములో తండ్రి మీరు మాకు ఆలోచన చెప్పి నడిపించండి. మా పాదములను ప్రభా క్రీస్తు అనే బండపైన మీరు స్థిరపరచండి. మందిరంలో చేరిన ఒక్కొక్కరిని మీరు దీవించండి, మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. అందరం చూద్దాం. ఆమేన్, ఆమేన్. రాత్రికాల సమయంలో కొన్ని ప్రార్థన అంశాలు ఉన్నాయి, వీటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థనలో ముందుకు మనం నడిపించబడదాం. మొదటిగా మరి కాజీపేట గ్రామంలో ఈ మాసంలో 15, 16 2 దినాలు కూడా విమోచన సువార్త సభలు దైవజనులు పౌలరాజు గారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సోమ మంగళవారాల్లో ఈ సభల కొరకు మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. 2 దినాలు ప్రభు దీవెనకరంగా ఈ సభలను ప్రభు జరిగించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఎక్కడ వారు అక్కడ లాగా మన చేతులు ఆకాశము తట్టెత్తి ఈ సభల కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ ప్రియదాసులు నాయన పౌలరాజు గారు కాజీపేట గ్రామంలో ఏర్పాటు చేస్తున్న విమోచన స్వార్థ సభల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ మాసంలో 15, 16 2 దినాలు కూడా నాయన అద్భుతంగా దీవెనకరంగా మహిమకరంగా జరిగించబడడానికి మీరు సహాయం చేయండి. 2 దినాలు కూడా మంచి వాతావరణాన్ని మీరు ఇవ్వండి. సభలు ఏర్పాటు చేస్తున్న ఆ స్థలం, ఆ ప్రాంగణమంతా మీ మహిమతో నింపండి నాయన. కాజీపేట నుండి
ఇంకా చుట్టుపక్కల గ్రామాల నుండి, సంఘాల నుండి ప్రజలు నాయన వందలాదిగా సమకూర్చబడడానికి మీరు సహాయం చేయండి. అనేక మంది సేవకులను మీరు నడిపించండి ప్రభా. కృప చూపమని ప్రార్థిస్తున్నా. ఏర్పాటులో, పరిచర్యలో కూడా నాయన మీ హస్తాన్ని తోడుగా ఉంచండి. 2 దినాలు మీ సేవకులు మీ పక్షంగా నిలబడుతుండగా మీరు బలపరిచి మీ ఆత్మతో నింపి అభిషేకించి నాయన ప్రభా మీరు వాడుకొనమని ప్రార్థిస్తున్నా. సభలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా మీ ఆత్మ ద్వారా దర్శించబడాలి, బలపరచబడాలి, దీవించబడాలి, బంధకాల నుండి విడుదల పొందుకోవాలి, కుటుంబాలు దీవించబడాలి నాయన. కృప చూపండి తండ్రి. అనేకులు రక్షణ, విడుదల, దైవిక స్వస్థత పొందినట్లుగా సహాయము చేయండి. కృప చూపండి నాయన. ప్రతి ఒక్కరి అవసరత మహిమలో మీరు తీర్చండి. సహాయం చేసి మహిమ పొందమని యేసు ఘననామమున ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. 2 దినాలు ఈ కోడికలను ప్రభు దీవెనకరంగా జరిగిస్తున్నందుకై అందరము చేతులెత్తేసాకి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ సమయంలో మరి పిల్లలు ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారందరికీ దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి ఎగ్జామ్స్లో తోడుగా ఉండి వారికి మంచి మార్కులను ప్రభు అనుగ్రహించినట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఒకసారి పిల్లల కొరకు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. 5th, 6th, 9th వరకు మరి జరుగుతున్న ఎగ్జామ్స్లో పిల్లలకు ప్రభు తోడుగా ఉండాలి. 1st నుంచి అలాగే 5th వరకు జరుగుతున్న ఎగ్జామ్స్లో పిల్లలకు ప్రభు తోడుగా ఉండినట్లుగా దేవుని దగ్గర అందరము చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా. ఈ సమయంలో నాయన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. మరి బిడ్డలు నాయన చదువుల్లో ఫైనల్ ఎగ్జామ్స్లో నాయన బిడ్డలు పరీక్షలు వ్రాయడానికి సిద్ధపడుతుండగా మీరు తోడై బిడ్డలను మీరు దీవించండి. వారిలో ఉన్న టెన్షన్, భయాలు ప్రతిదీ కూడా మీరు తొలగించండి. వారి ఆలోచన, తలంపులకు నాయన మీరు తోడుగా ఉండండి. వారి ఎగ్జామ్స్ మంచిగా వ్రాయటానికి మీరు కృప చూపండి అయ్యా. బిడ్డల హస్తాలపైన మీ హస్తం నుంచి బిడ్డలను దీవించండి. మంచి నాయన మార్కులతో బిడ్డలు పాస్ అయ్యి మీ నామాన్ని ఘనపరచడానికి సహాయం చేయండి. బిడ్డలను దీవించి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. ఎగ్జామ్స్లో పిల్లలకు ప్రభు తోడై వారిని దీవిస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. కోటి తనకు గుండెల్లో నొప్పిగా ఉంది, స్వస్థ కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నాడు. తన కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి సిఎన్ కుమార్ వాళ్ళ అమ్మగారికి కన్ను ఆపరేషను చేయించాలి. ఆపరేషన్లో కూడా దేవుడు తోడుగా ఉన్నట్లుగా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మీరు కొరకు మనం దేవుని దగ్గర అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అందరం కూడా చేతులెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నా. కోటిని బట్టి ప్రార్థిస్తున్నా. బిడ్డ గుండెల్లో నొప్పితో బాధపడుతుండగా ఆ బిడ్డను దర్శించండి, ఆ బిడ్డను ముట్టండి. ఆ గుండెలో ఉన్న ఆ బలహీనత, బాధ ప్రతిదాన్ని కూడా నాయన ఆ బిడ్డలో నుండి మీరు తొలగించండి. ఆ బిడ్డను ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దీవించండి నాయన. సిఎన్ కుమార్ తల్లిగారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నా. కంటి ఆపరేషన్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరగటానికి, తేటగా చూడటానికి మీరు సహాయం చేయండి. బిడ్డలను ప్రభా మీరు దర్శించండి నాయన, దీవించండి ప్రభా. మీరే తోడుగా ఉండి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. బిడ్డలను ప్రభు ముట్టి వారికి మంచి ఆరోగ్యాలను ప్రభు కలగ చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిద్దాం. షాలేం రాజుకి సోమవారం నుండి ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. బిడ్డ కొరకు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. తన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలయ్యా.
షాలెం రాజు కొరకు ప్రార్థిస్తున్నా. సోమవారం నుండి మరి డిగ్రీ ఎగ్జామ్ కొరకు బిడ్డ సిద్ధపడుతుండగా తోడై బిడ్డకు కావాల్సిన మంచి జ్ఞానం ఇచ్చి దీవించండి. ఎగ్జామ్లో మంచి ఆయన రిజల్ట్స్ బిడ్డకు అనుగ్రహించండి. సహాయం చేసి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. మన పిల్లలందరికీ మంచి రిజల్ట్స్ ప్రభు అనుగ్రహించలాగిన స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే అందరం కూడాను లేచి నిలబెడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదాలతో మనం ముగింపులోనికి వెళదాం. రేపటి పునరుద్ధానపు ఆరాధన దేవునికి మహిమకరంగా జరిగించబడినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే మరి ఈ మాసంలో 26వ తారీఖు సాత్వి ఫంక్షన్ కూడా మందిరంలో జరగనై ఉంది. ఆ రోజు కూడా దేవుడు మంచి వాతావరణాన్ని ఇచ్చి దీవెనకరంగా ప్రభు జరిగించున్నట్లుగా దాని కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ దిన పరిచర్య అంతటిని కూడా ఆస్వాదించి ఆయన మరి ఈ పరిచర్యను విస్తరింపచేయలాగున మనం ప్రార్థన చేస్తూ ముగింపులోనికి నడిపించబడదాం. అందరూ కళ్ళు మూసి ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. గడిచిన దినాలన్నీ కూడా మమ్మలను మీ కృపలో దాచి భద్రపరిచారు. ఈ దినాన మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. మీ మాటలు ధ్యానించి ప్రభా కొన్ని అంశాల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేయడానికి మీరు కృప చూపారు. మీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో ఈ దేన పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకొని పరిచర్యను మీరు దీవించి ఆస్వాదించండి. సహవాసంలో ఉన్న సేవకులను సువార్థికులను మీరు బలపరచండి. సంఘాలను కుటుంబాలను మీరు దీవించండి. ప్రభా పరిచర్యను మీరు విస్తరింపచేయండి. ఇంకా అనేక ప్రాంతాల్లోనికి ఈ పరిచర్యలు విస్తరించబడినట్లుగా మీరు ద్వారాలు తెరవండి. మీ చేతుల్లోనికి మమ్మల్ని తీసుకోండి నాయన. మీ చేతిలోనికి మమ్మల్ని తీసుకొని బలపరిచి మీ పనిలో పరిచర్యలో మమ్మల్ని వాడుకోండి ప్రభా. మీ చేతిలో ఒక పాత్రలుగా మీ పరిచర్యలో మేము వాడబడడానికి సహాయం చేయండి. కృప చూపమని ప్రార్థిస్తున్నాము తండ్రి. కృప చూపండి. పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరి అవసరత మహిమలో తీర్చండి. పరిచర్యలో మాకు కావలసిన ప్రతి ఈవిని కూడా నాయన మీరు మాకు అనుగ్రహించండి. సహాయం చేయండి. ప్రత్యేకంగా తండ్రి నాయన రేపటి పునరుద్ధానపు ఆరాధన సంఘము అంతటికి దీవెనకరంగా మీరు జరిగించండి. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు దీవించి బలపరచండి. మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. కృప చూపమని ప్రార్థిస్తున్నామయ్యా. సహాయం చేయండి. అలాగే ప్రత్యేకంగా ఈ రాత్రి మీ సన్నిధిలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాము. దీవించండి. లైవ్లో ప్రార్థనలో ఏకీభవిస్తున్న మీ ప్రియబిడ్డల కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నా. దీవించి ఆశీర్వదించండి. సహాయం చేయండి. అలాగే 26వ తారీఖు జరుగుతున్నటువంటి ఆ కృతజ్ఞతా కూడికలో కూడా మీరే మాకు తోడుగా ఉండండి. దీవెనకరంగా మీ నామ మహిమార్థమై మీరు జరిగించమని ప్రార్థిస్తున్నా. కృప చూపండి అయ్యా. మీకు వందనాలు. ఇదేనా పరిచర్యను నాయన సంఘమును సంఘ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తుండగా ప్రతి ఒక్కరిని మీరు దీవించి కృపలో భద్రపరిచి మహిమ పొందమని యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. మన ప్రార్థనలన్నీ కూడా ఆలకించిన దేవాది దేవునికి 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. మన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని నుంచి సన్నిధి సహవాసం, ఆయన సన్నిధిలో చేరిన మనకు మన కుటుంబాలకు పరిచర్యకు పరిశుద్ధులకు పునరుద్ధాన ఆరాధనకు సదా తోడై సమాధానముతో నడిపించును గాక. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం. ప్రభేసు నామములో సంపూర్ణ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.